అమరావతి ఆగేదేలే 600 అయినా 100 150 అయినా 2028 కల్లా క్యాపిటల్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డెడ్లైన్గా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే పరుగులు పెడుతోంది. ఓవైపు సింగపూర్ టీం పర్యటన, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకి కేంద్రం అనుమతినివ్వడంతో క్యాపిటల్ సిటీ పనులు ఊపందుకున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం పరుగులు పెడుతోంది. 2 ఏళ్లలోపు కీలక నిర్మాణాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం ఇప్పటికే వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చిన ప్రభుత్వం లేటెస్ట్ గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం కేంద్రం నుంచి కీలక అనుమతులు పొందింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. తొలుత కేవలం 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలుపుగా, అలా కుదరదని భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణాలకు వీలుగా 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. పలుమార్లు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాజధానికి ఆనుకొని ఉన్న గ్రామాలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటికే అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్ఆర్ నిర్మాణానికి 16,310 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో సివిల్ పనుల విలువ 12,955 కోట్లవుతుందన్నారు. 1,702 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, దీనికోసం 2,665 కోట్లు వెచ్చించనున్నట్లు కమిటీ పేర్కొంది. ఇదంతా కూడా 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణకున్న లెక్కలే. తాజాగా 140 మీటర్ల వెడల్పుకు కేంద్రం సమ్మతించడంతో భూసేకరణకయ్యే ఖర్చు కూడా రెట్టింపు కానుంది. ఈ వ్యయంపై జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు అమరావతిలో పర్యటిస్తోంది సింగపూర్ టీం. స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరడంతో సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది. కోర్ క్యాపిటల్లో వివిధ నిర్మాణాలని బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సమావేశం కానున్నారు. మొత్తంగా సీఎం స్పీడ్ తో క్యాపిటల్ సిటీ నిర్మాణం కూడా పరుగులు పెడుతోంది. పెట్టుకున్న టార్గెట్ లోపు నిర్మాణాలని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.